హాయ్ హలో వెల్కమ్ టు ఈశ్వరి స్మాల్ వరల్డ్. ఇవాళ మనం అనంతపూర్ దగ్గర ఉన్నటువంటి పంపనూరు క్షేత్రానికి వచ్చామండి. ఇది ఎక్కడ ఉంది అంటే అనంతపూర్ నుంచి కళ్యాణదుర్గం హైవే వెళ్ళే చోట 22 కిలోమీటర్ల సమీపంలోనే మనకి పంపనూరు క్షేత్రం అనేది మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ మనకు చూస్తున్నారు కదా, అన్ని రకాల సదుపాయాలు ఇక్కడే ఉన్నాయండి. దీపంతులు కావచ్చు, ఆయిల్, ఆవు పాలు, అంటే అభిషేకానికి ఆవు పాలు ఇక్కడ యూజ్ చేస్తారు. టిఫిన్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి. రైతులే వచ్చి స్వయంగా ఇక్కడ తమ కూరగాయలని ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. ఆకుకూరలు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క టెంపుల్ యొక్క గొప్పతనం ఏంటి, అసలు ఏంటి అనేది తెలుసుకుందామండి. ఇక్కడ చూస్తున్నటువంటి మన ఈ పంపనూరు క్షేత్రం దాదాపు 500 సంవత్సరాల క్రితం శ్రీ కృష్ణదేవరాయల కాలంలో శ్రీ వ్యాసరాయలు సర్పరూపంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారని మనకు తెలియజేయడం జరిగింది. ఈ దేవాలయంలో 7 కోనేరులు ఉండేవి. కాలక్రమేణా 6 కోనేరులు శిథిలావస్థలో ఉండగా ఒక కోనేరు మాత్రమే ఇక్కడ మనకు దర్శనమిస్తున్నది. నాగదోషము, రాహుగ్రహ దోషము, కేతుగ్రహ దోషము ఉన్నవారు ఇక్కడ స్వామివారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసుకుంటారు. కోరికలు తీరడానికి ముందు కొందరు 108 ప్రదక్షిణలు చేయగా మరికొందరు కోరిన కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ధన, ధ్యాన, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని అందించే వరప్రదాతగా ఇక్కడ మనకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు వెలిశారు. ఇక్కడికి ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా బాధపడేవారు, ఇలా అనేక రకాల సమస్యలతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి అనేక మంది తమ సమస్యల నివారణ పొందుతున్నారు. ఇది వచ్చేసి నవగ్రహ మండపం. ఇక్కడ హోమాలు కాకుండా మామూలుగా పూజ చేయించుకునే వాళ్ళు రాహుకేతు పూజ ఇక్కడ చేయించుకుంటారండి. ఇక్కడ నవగ్రహాలు వచ్చేసి సతీ సమేతంగా ఉన్నారు. ఇక్కడ ఇలా దీపాలు వెలిగించి పంపనూరు క్షేత్రంలో ఇన్ని వారాలు వస్తాము, ఇన్ని ప్రదక్షిణలు చేస్తాము, మా ఈ కోరిక అని చెప్పి అలా దీపాలు వెలిగించి పూజలు చేసుకుంటూ ఉంటారు ప్రతి వారం. ఇది 2వ వార్డు. ఇక్కడ వచ్చేసి మనకు అభిషేకం టికెట్స్ను, అభిషేకం జరిగిన తర్వాత అభిషేకం పాలు ఇలా ఇక్కడ ఇస్తారండి. ఇక చూస్తే మనం కోనేరులో ఒక కోనేరు మనం చూడవచ్చు అని చెప్పాను కదండి, ఆ కోనేరు ఇదేనండి. ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉండే కోనేరు ఇది ఒక్కటే. ఓకేనండి. ఇప్పుడు మనము టెంపుల్ చుట్టూ ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి బాత్రూమ్స్ అండి. ఇలా వెళ్ళి మనము టెంపుల్ యొక్క చుట్టూ ప్రదక్షిణ చేసి వద్దాము. ఇది ఇక్కడ గణేషు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ ఉంటారు. చూస్తున్నారు కదండి, చాలామంది కుజదోషంతో బాధపడి, ఉద్యోగాలు రాని వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, పిల్లలు లేక బాధపడే వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ప్లేస్లో వచ్చేసి మనకు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బోర్డ్స్లో ఈ పంపనూరు క్షేత్రం యొక్క వివరణ ఇక్కడ ఉంటుందండి. మీరు వచ్చినప్పుడు దాన్ని చదువుకోవచ్చు. ఇకపోతే మనము ఈ క్షేత్రానికి మంగళవారం, ఆదివారం వస్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ ఈ క్షేత్రం యొక్క మూల విరాట్ యొక్క వివరణ ఇక్కడ లోపలి వైపు రాసి ఉంటుందండి. చూడండి ఒకసారి. చూడండి, పై రూపంలో నరసింహస్వామి రూపంలో, రెండోది శివలింగ రూపంలో, కింద వచ్చేసి గణేష్ రూపంలో, 7 తన్నుల పాము రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు, మళ్ళీ చక్ర రూపంలో అమ్మవారు స్థాపించబడి ఉంటుంది. చాలా విశేషమైన, చూడండి ఇది చక్ర రూపంలో అమ్మవారు అండి. చాలా విశేషమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. ఇక్కడ ప్రదాతగా ఈ వీడియో ఇంత పెద్ద వీడియో, లాంగ్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చాలా మందికి చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పట్లో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నారు, మరికొంతమందికి వచ్చేసి ఉద్యోగాలు రాక, ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు అనడం, పిల్లలు లేక
3వ ఆదివారం రోజు జరిగినటువంటి అభిషేకాలు. నీవయ్యా శివబాల స్కంద మురుగా, శివబాల స్కంద మురుగా, పచ్చనెమలి వాహన ఓ దేవా, ఓ సుబ్రహ్మణ్యం మేము చేసే పూజలందుకో. ఇప్పుడు మనము అన్నపూర్ణ దేవి అంటే పంపనూరు క్షేత్రంలో అన్నదాన స్థలం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు శివయ్య, అన్నపూర్ణమ్మ తల్లి. ఇక్కడ ప్రతి మంగళవారం మధ్యాహ్న సమయంలోనూ, ఆదివారము ఉదయము ప్లస్ మధ్యాహ్న సమయంలోనూ అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. విశేషంగా ఇక్కడ జనాలు వస్తూ ఉంటారు. చూడండి, రుచిగా కూడా, చాలా రుచిగా కూడా వండుతారు ఇక్కడ. ఈ క్షేత్రంలో అడుగడుగున ఇది అదని చెప్పేకి లేదండి, నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఈ క్షేత్రానికి వచ్చి మన వాళ్ళ యొక్క క్షేమాదుల కోసం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఇవే మాటలు మనం ఇక్కడికి వచ్చే భక్తాదులు వద్ద కూడా మనం తెలుసుకుందాము. చూస్తున్నారు ఇక్కడ ఈ క్షేత్రం గురించి పూర్తిగా మీకు తెలపాలి అని ఈ వీడియో తీస్తున్నానండి. ఈ వీడియో ప్రస్తుతం అయితే ఇప్పుడు వీడియో కాదు, అక్కడ అన్నాభిషేకం జరిగిన వీడియో అయితే ఈ రోజుతేను. మిగిలిన వీడియోస్ చాలా నెలల క్రితమే నేను తీసి మన యూట్యూబ్లో పెట్టాలి అని చెప్పి చూశాను, కానీ కాస్త లేట్ అయ్యింది. ఈ వీడియో ఇవాళ తీద్దామంటే కుదరలేదండి. జనాలు తండోపతండాలుగా ఉన్నారు, చాలా అంటే చాలా ఉన్నారు. నమస్తే అండి, మాది ఈశ్వరి స్మాల్ వరల్డ్ నుంచి మేము వస్తున్నాము. ఇక్కడ పంపనూరు క్షేత్రం గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. నేను దాని గురించి తెలుసుకుందామని మిమ్మల్ని అడుగుతున్నాను, తెలియజేయగలరు? మేడం, ఇక్కడ పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి ఆదివారము మంగళవారము అన్నదానం జరుగుతుంది. ఇక్కడ హోమంలో పాల్గొనే భక్తులు, రాహుకేతువు పాల్గొనే భక్తులు ఎండోమెంట్కు 500 చెల్లించి వాటి పూజ సామాగ్రి 600 ఇవ్వాలి. మొత్తం 1100 ఖర్చు అవుతుంది. ప్రతి ఆదివారము మంగళవారము విపరీతంగా జనాలు వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళ 108 ప్రదక్షిణలు, అందులోనూ 9 లేక 11 కానీ 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. ఆ పిల్లలకు కాని వాళ్ళు కానీ ఏ సమస్యలైనా 100కు 100% స్వామివారికి తిరిగిన తర్వాత సమస్యలు సాల్వ్ అవుతున్నాయి. ఈ పుణ్యక్షేత్రం మనకి చాలా మంచి పేరు ఉన్నది. కాబట్టి రాహుకేతు పూజలో పాల్గొంటే ప్రతి ఒక్క సమస్య సాల్వ్ అవుతుంది. పిల్లలకు కాని వాళ్ళు కానీ, పెళ్ళి కాని వాళ్ళు కానీ, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కానీ ఏ సమస్యలైనా 100కు 100% ఆ స్వామివారు నెరవేరుస్తున్నారు. విన్నారు కాండి మీరు కూడా. ఈ క్షేత్రం గురించి పూర్తిగా వివరంగా మీ అందరికీ అందచేయాలనే సదుద్దేశంతో మాత్రమే పాత వీడియోలు, ఇప్పటి వీడియోలు అన్నీ కలిపి నేను ఈ క్షేత్రం పూర్తిగా తీయడం జరిగిందండి. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ అంతా రైతులు ఇక్కడ సంతలాగా పెట్టింటారు అని. ఇదే అండి, చాలా హెల్తీ ఫుడ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అంటే మొలకెత్తిన గింజలతో సహా రకరకాలు అన్ని హెల్తీ ఫుడ్స్ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఈ టెంపుల్ గురించి నేను ఎందుకు ఇంతగా తీశాను ఇన్ని నెలల నుంచి వెయిట్ చేసి అంటే, ఖచ్చితంగా ఎన్నో వేల మందికి ఈ వీడియో ఖచ్చితంగా సమస్యలకు పరిష్కారం ఇస్తుందని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా ఈ క్షేత్రాన్ని దర్శించండి, మీ సమస్యలు అయితే పరిష్కరించబడతాయి. ఇక్కడ తర్వాత